దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఉదయకాల సమయంన అనుదిన మన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంన దేవుడు మనకి ఇచ్చినటువంటి మాటను చదువుకుందాం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 17వ వాక్యం. నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక చక్కటి ధైర్యంతో కూడినటువంటి వాగ్దానాన్ని దేవుడు మన జీవితంలో అనుగ్రహించాడు. ఏమంటున్నాడంటే, నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధం వర్ధిల్లదు అంటున్నాడు. దేవుని బిడ్డ, చాలాసార్లు మనము ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు చాలామంది మనకు వ్యతిరేకులు, చాలామంది మనకు విరోధంగా మాట్లాడేవారు, మనల్ని మరి అర్థం చేసుకోకుండా మనకు విరోధులైన వారు ఎంతోమంది మనకు ఎదురవుతూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డ, దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, నీవు దేవుని నమ్మిన బిడ్డవైతే, దేవుని చిత్త ప్రకారము ఆయన ఆజ్ఞల జాడలో నడుచున్న వ్యక్తివైతే, దేవుని మాట ప్రకారంగా జీవించున్న వ్యక్తివైతే నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, చాలాసార్లు దేవుని మార్గంలో నువ్వు నడుస్తుంటే మరి నీ ఇంట్లో ఉంటున్న వారే నీకు విరోధంగా మాట్లాడి దేవుని నుండి నిన్ను దూరపరచాలని ప్రయత్నించిన ప్రియ దేవుని బిడ్డ, వారి ప్రయత్నాలన్నీ విఫలమైపోతాయి. ఎందుకంటే ఆయన వాక్యంలో ఉంది, నీకు విరోధంగా రూపింపబడిన ఆయుధం వర్ధిల్లదని. ప్రియ దేవుని బిడ్డ, దేవుని బిడ్డగా దేవుని కొరకు బ్రతుకుతున్న నీ జీవితంలో, నీ బిజినెస్ విషయంలో కానీ, నీ ఉద్యోగంలోనే కానీ నీకు విరోధంగా పనిచేస్తున్నటువంటి వారు నిన్ను అవమానపరచాలని, నిన్ను కూలద్రోయాలని, ఇంకా నీ జీవితంలో మరేదో కార్యం జరిగించాలని దుష్టుడు పలు రకాలుగా నీకు విరోధంగా కొన్ని పన్నాగాలు పన్నే మనుషులు నీ జీవితంలో తారసపడేటట్లు చేసిన ప్రియ దేవుని బిడ్డ, నువ్వు అధైర్యపడకు. ఎందుకు అనంటే, దేవుని వాక్యం చెప్తుంది, నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధం వర్ధిల్లదు. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు దేవుని చేతిలో ఉన్న వ్యక్తివైతే, దేవుని చిత్తం చేస్తున్న వ్యక్తివైతే, నువ్వు నిత్యం ప్రార్థించుచున్న వ్యక్తివైతే నీకు విరోధంగా ఎవ్వరు గుంపు కూడినా ఏదో ఒక రోజు వారు తలదించుకునేటట్లుగా నా దేవుడు చేయబోతున్నాడు. బైబిల్ గ్రంథంలో కూడా మనం గమనించినట్లయితే మొర్దెకై గురించి మనకు చాలా బాగా తెలుసు. మొర్దెకై ఒక యూదుడు. మరి ఆ దినాలలో మరి మొర్దెకై దేవుని మీద ఒక భక్తి నిష్ఠ కలిగిన వ్యక్తి. మరి హామానుకి అతడు తల వంచలేదు. వంచనందుని బట్టి హామాను మొర్దెకై మీద కుట్రబన్ని ఏ విధం చేతనైనా మొర్దెకైని చంపాలి అని ఒక ఉరికొయ్య మొర్దెకై కొరకు సిద్ధపరిచాడు. చివరికి జరిగింది మనకందరికీ తెలుసు. ప్రియ దేవుని బిడ్డ, అదే ఉరికంబం మీద హామాను ఉరి తీయబడ్డాడు. ప్రియ దేవుని బిడ్డ, దేవుని ప్రజల కొరకు విరోధంగా లేచిన వారి పక్షాన దేవుడు నిలబడితే నిజంగా ఏ ఆయుధం కూడా విరోధంగా క్రియ చేసిన ఆయుధం వర్ధిల్లలేదు. ప్రియ దేవుని బిడ్డ, మరి ఏ విధంగా మొర్దెకై కొరకు మరి ఒక ఉరికంబాన్ని సిద్ధపరిచిన హామాను అదే ఉరికంబం మీద తాను ఉరి తీయబడ్డాడో, నీ విషయంలో కూడా ఏ విషయంలో నిన్ను కృంగదీసి మనుషులు ఏ విషయంలో నిన్ను గాయపరచాలని నీకు విరోధంగా క్రియ చేస్తున్నారో ప్రియ దేవుని బిడ్డ, ఆ ఉరిలో వారే పడిపోతారని దేవుని లేఖనంలో మనం చక్కగా గమనించాం. ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయకాల సమయంన దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు ఏ పరిస్థితిలో కృంగిపోతున్నావు, నిజంగా నువ్వు యథార్థంగా నడుచుకున్నా నీకు విరోధంగా క్రియ చేస్తున్న వారు మరి నీ ముందు నిలబడి నేను అపహాస్యం చేస్తుంటే అయ్యో వారు ఒడ్డిన ఉరిలో నువ్వు పడిపోతావేమో అని భయపడుతున్నావా? ప్రియ దేవుని బిడ్డ, వారు ఏ ఉరైతే నీ కొరకు సిద్ధపరిచారో ఆ ఉరికి వారే సిద్ధం చేసుకుంటున్నారు అన్న విషయము ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఉదయకాల సమయంన ఈ వాక్యం చేత మనం అందరం ధైర్యపరచబడి నిజంగా మనకు విరోధంగా అపవాది ఎన్ని బాణాలు వేసినా ఏది కూడా వర్ధిల్లదని దేవుని లేఖనం సెలవిస్తుంది. ఈ వాగ్దానాన్ని మనం చేత పట్టుదాం. మన జీవితంలో జయాన్ని దేవుడు మన పక్షంలో ఉండగా మనకు విరోధి ఎవ్వడూ లేడు అన్నటువంటి విషయాన్ని గమనించి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రములు తండ్రి. ఉదయకాల సమయంన ప్రభా, నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధం వర్ధిల్లదన్నట్లుగా అయ్యా మా జీవితాల్లో ప్రభా మీరు గొప్ప కార్యాలు చేస్తారని, మమ్మల్ని వ్యతిరేకించిన వారికి అయ్యా ప్రభా మీరే ప్రతీకారం చూపిస్తారని మీరు మాట్లాడారు తండ్రి. ఏ విధం చేతనైనా మీరు మా పక్షంలో నుండి అయ్యా ప్రభా ఈ వాగ్దానాన్ని విన్న ప్రతి ఒక్కొక్కరి జీవితంలో వాగ్దానాన్ని నెరవేర్చమని కోరుతూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. నిన్ను విడచిన సమయం